కొంతమంది ఒకరితో ఇంకొకరిని పోల్చకూడదు అంటారు. కానీ పోల్చాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు పోల్చి తీరాల్సిందే అని మేమంటాం. 3 నెలల క్రితం ఢిల్లీలోని ఓ జడ్జి ఇంట్లో కాలిపోయిన నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఆ జడ్జి ఇప్పుడు కూడా ఈ వార్త పబ్లిష్ అయ్యే నాటికి కూడా జీతభత్యాలు అందుకుంటున్నాడు. ప్రోటోకాల్ను ఎంజాయ్ చేస్తున్నాడు. అఫ్కోర్స్ విషయం బయటపడింది కాబట్టి ఆయన తన మొహాన్ని బయటకు చూపించడం లేదనుకోండి, అది వేరే విషయం. అయితే ఆయన మీద కేసులు కాకుండా ప్రొటెక్షన్ మాత్రం లభిస్తోంది. ఇక తాజాగా ఒడిశాలో ఓ స్టేట్ లెవెల్ అధికారి ఇంట్లో కూడా అచ్చంగా అలాగే నోట్ల కట్టలు దొరికాయి. కాదు ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని అవినీతి శాఖ అధికారులకు ఎవరో ఆకాశరామన్న నుంచి ఉప్పందింది. అకస్మాత్తుగా ఆ అధికారి ఫ్లాట్స్ మీద రైడ్స్ చేశారు. అయితే ఎవరినైనా మేనేజ్ చేయడానికి పాపం ఈయన ఢిల్లీ జడ్జ్ యశ్వంత్ వర్మ కాదు కదా. నోట్ల కట్టలను ఏం చేయాలో తెలియక కిటికీలోంచి అవతల పారేశాడు. అవినీతి విభాగం అధికారులకు దొరకకుండా స్పాంటేనియస్గా తనకు తెలిసిన సూత్రాన్ని ఫాలో అయ్యాడు. ఇప్పుడు ఆ కేసు కన్నా విజువల్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. యశ్వంత్ వర్మ ఇంట్లో మాదిరిగానే నోట్ల కట్టలు. ఒడిషా ఇంజనీర్ ఫ్లాట్ బయట కుప్పల కొద్దీ కరెన్సీ. కిటికీ నుంచి ఆవల పారేసి తప్పించుకునే యత్నం. ఇటీవలి కాలంలో నోట్ల కట్టలు అనగానే ఢిల్లీ హైకోర్టు జడ్జ్ యశ్వంత్ వర్మ ఇంట్లో జరిగిన తతంగమే గుర్తుకొస్తుంది ఎవరికైనా. ఎవరూ లేని సమయంలో, ఎవరూ చూడని సమయంలో ఆయన అధికారిక నివాసంలో కోట్ల కొద్దీ నోట్లు కాలి బూడిదయ్యాయి. కొంతమంది 5 కోట్లన్నారు, ఇంకొంతమంది 15 కోట్లన్నారు. అసలా అమౌంట్ ఎంతో ఎవరికీ తెలీదు. ఫిబ్రవరి 14 రాత్రి జరిగిన ఆ ఘటన వారం రోజుల తర్వాత బయటపడినా అందులోని డెవలప్మెంట్స్ ఏమిటి అనేది ఇప్పటికీ ప్రపంచానికి తెలీదు. ఇక అలాంటి మరో ఘటనే ఒడిశాలో జరిగింది. కాకపోతే నోట్ల కట్టలు బయటపడిన ఇల్లు జడ్జిది కాదు, ఒడిశాలోని రాష్ట్రస్థాయి ప్రభుత్వాధికారికి చెందిన ఫ్లాట్. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టుకున్నాడనే ఆరోపణ మీద అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆ అధికారి ఇళ్ల మీద ఏకకాలంలో 7 చోట్ల రైడ్స్ చేశారు. అధికారులు దాడులకు వస్తున్నారన్న సమాచారం అందడంతో ఇదిగో ఇలా కిటికీలోంచి నోట్ల కట్టలను బయట పడేశారు. ఒడిషా చీఫ్ ఇంజనీర్ బైకుంఠనాథ్ సారంగి ఇంట్లో అక్రమంగా కనిపించిన నగదు విజువల్స్ ఇవి. 2,51,00,000 నగదును ఇలా కిటికీలోంచి బయట పడేసినప్పుడు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా కిటికీ నుంచి నోట్ల కట్టలు విసిరిన ఘటన తాలూకు విజువల్స్ ఒడిశాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రూరల్ వర్క్స్ డివిజన్కు చెందినటువంటి చీఫ్ ఇంజనీర్ బైకుంఠనాథ్ సారంగి నివాసాలు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించి 2.5 కోట్లకు పైగా నగదుతో పాటు అనేక కోట్ల విలువైన ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల సమయంలో సారంగి భువనేశ్వర్లోని తన ఫ్లాట్ కిటికీ నుంచి 500 రూపాయల నోట్ల కట్టలు విసిరి పారేసిన సంఘటన సంచలనం సృష్టించింది. సారంగి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారం ఆధారంగా ఒడిశాలోని భువనేశ్వర్, అనుగుల్, పూరీ జిల్లా పిపిలిలోని 7 విభిన్న ప్రదేశాల్లో విజిలెన్స్ బృందం ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్లో 8 మంది డీఎస్పీలు, 12 మంది ఇన్స్పెక్టర్లు, 6 అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది సహా దాదాపు 30 మంది అధికారులు పాల్గొన్నారు. విజిలెన్స్ బృందం భువనేశ్వర్లోని సారంగి పీడియన్ ఎక్సోటికా ఫ్లాట్పై దాడి చేసినప్పుడు అతను అధికారులను చూసి భయపడి 500 రూపాయల నోట్ల కట్టలను కిటికీ నుంచి విసిరేశాడు. ఈ దృశ్యం సినిమా తరహాలో ఉండడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విజిలెన్స్ అధికారులు తదుపరి దర్యాప్తులో భాగంగా సాక్షుల సమక్షంలోనే ఈ నగదును సేకరించడం విశేషం. ఇక ఈ దాడుల్లో భువనేశ్వర్లోని ఫ్లాట్ నుంచి 1,21,00,000 రూపాయల నగదు, అనుగుల్లో కరడి గడియాలోని అతని 2 అంతస్తుల భవనంలో 1,30,00,000 నగదు లభించాయి. నగదు లెక్కింపు కోసం కౌంటింగ్ మెషీన్లను ఉపయోగించారు. ఈ సొమ్మంతా కూడా సారంగి చట్టవిరుద్ధ సంపాదనలో భాగమే అని విజిలెన్స్ అధికారులు ధృవీకరించడం విశేషం. విజిలెన్స్ బృందం నగదుతో పాటు సారంగ్ ఇతర ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంది. అనుగుల్లో 2 బహుళంతస్తుల భవనాలు, భువనేశ్వర్తో పాటు అనుగుల్లోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో 7 ఫ్లాట్లు ఉన్నాయి. అవి కాకుండా 1.5 కోట్ల విలువైన బ్యాంక్ డిపాజిట్లు, ఇన్సూరెన్స్ పత్రాలను కనుగొన్నారు. దాదాపు 3 కోట్ల విలువైన షేర్ మార్కెట్ పెట్టుబడులకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారట అధికారులు. అనుగుల్లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో సారంగి భార్య పేరిట ఒక లాకర్ కూడా ఉన్నట్టు గుర్తించారు. అందులో ఎలాంటి వస్తువులు భద్రపరిచారో ఇంకా తెరిస్తే తప్ప బయటకు రాలేదు.
బైకుంఠనాథ్ సారంగి తన కెరీర్ను 1990లోనే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో మొదలుపెట్టారు. కనీహా బ్లాక్లో స్టైఫెండరీ ఇంజనీర్గా 2000 రూపాయల నెలవారీ వేతనంతో పనిచేసేవారు. 1999 వరకు ఒడిశాలోని వివిధ బ్లాకుల్లో స్టైఫెండరీ ఇంజనీర్గా పనిచేశారు. 2023లో అడిషనల్ చీఫ్ ఇంజనీర్గా పదోన్నతి పొందారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి రూరల్ వర్క్స్ డిపార్ట్మెంట్లో రహదారుల ప్లానింగ్ చీఫ్ ఇంజనీర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2000 రూపాయల అతి తక్కువ వేతనం దగ్గర కెరీర్ షురూ చేసిన సారంగి ఇంతలా భారీ ఆస్తులు ఎలా సమకూర్చుకున్నాడనే చర్చకు దారితీస్తోంది. అవినీతి అధికారులు గుర్తించిన ఇతర ఆస్తుల వివరాలు కూడా బయటకొస్తున్నాయి. భువనేశ్వర్లోని చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో ఆయనకో ఛాంబర్ కేటాయించారు. చాలా వరకు డీల్స్ అన్నీ అక్కడే సెటిల్ చేస్తాడని కొందరు అంటున్నారు. మరోవైపు అనుగుల్లోని సారంగి పూర్వీకుల ఇంటిని, ఇతర బంధువులను కూడా గుర్తించారు. ఈ దాడులు విజిలెన్స్ అధికారులు జారీ చేసిన వారెంట్ల ఆధారంగా అనుగుల్లోని స్పెషల్ జడ్జ్ ఈ రైడ్స్కు ఆదేశించారట. సారంగి ఆస్తుల పూర్తి విలువను అంచనా వేయడానికి విజిలెన్స్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భార్య పేరిట ఉన్న బ్యాంక్ లాకర్ తెరవడానికి టైం పడుతుందని అంటున్నారు. ఇందులో మరింత నగదు లేదా ఆస్తులు కూడా ఉండవచ్చని అనుమానిస్తున్నారు. వైకుంఠనాథ్ సారంగి ఆస్తులపై ఒడిషా విజిలెన్స్ డిపార్ట్మెంట్ నిర్వహించిన ఈ దాడులు అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే కఠినమైన వైఖరిని సూచిస్తున్నాయి అంటున్నారు. ఇప్పటికైతే 2.51 కోట్ల నగదు, అలాగే బహుళంతస్తుల భవనాలు, ఫ్లాట్లు, షేర్ మార్కెట్ పెట్టుబడులను స్వాధీనం చేసుకున్నారు. అయితే వైకుంఠనాథ్ సారంగి గురించి సమాచారం ఇలా అందిందో లేదో అలా అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. దీంతో సామాన్య పౌరుడు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. అదే సమయంలో అత్యంత కీలకమైన బాధ్యతాపరుడైన జడ్జి యశ్వంత్ వర్మ కేసులో మాత్రం ఇప్పటికైతే అధికారిక వివరణ మాత్రం రాలేదు. దీంతో సామాన్య ప్రజలు ఈ రెండు కేసుల లోతుపాతులను పక్కపక్కనే పెట్టి పోల్చుకుంటున్నారు.